శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మంగళవారం ఏ పనులు చేయొచ్చు, ఏ పని చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సాధారణంగా మంగళవారం అంటే అందరికీ భయం ఉంటుంది. అమ్మో, మంగళవారం ఈ రోజు ఏ పని చేయను అంటూ ఉంటారు. అసలు మంగళవారం ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు? మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే నవగ్రహాల్లో కోపం ఎక్కువ ఉన్న గ్రహం. అందుకే మంగళవారం రోజు 10 మంది కలిసే కార్యక్రమాలు చేయకూడదు. చేస్తే కోపం ఎక్కువ వచ్చి మాటల్లో తేడాలు వస్తూ ఉంటాయి. అందుకే మంగళవారం పెళ్లిళ్లు చేసుకోకూడదు. మంగళవారం సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్లితే ఏమవుతుందంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కుజుడి ప్రభావం వల్ల దానివల్ల గొడవలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మంగళవారం సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు ఇట్లాంటివి చేయకూడదు. మంగళవారం ఎవరికీ డబ్బు అప్పు ఇవ్వకూడదు. మంగళవారం ఎవరికైనా డబ్బు అప్పిస్తే ఇంకా తిరిగి రావడం కష్టం. మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మంగళవారం ఎప్పుడు ప్రయాణం చేసిన వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయాలి. అప్పుడు యాక్సిడెంట్లు అవ్వవు. అంటే మంగళవారం అమంగళం వారమేనా అనే సందేహం వస్తుంది. కాని మంగళవారం అమంగళం కాదు. మంగళవారం కొన్ని పనులు చేసుకోకూడదు అంతే. కాని కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తుంది. అదేంటంటే అప్పులు క్లియర్ చేసుకోవడం. ఎవరైనా సరే అప్పులు, బ్యాంక్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ పేమెంట్స్ చేసుకోవాలి. లోన్స్ క్లియర్ చేసుకోవాలి. మీకున్న అప్పు మొత్తం తీర్చేసుకోవాలంటే మంగళవారం అప్పు తీర్చండి. మంగళవారం అప్పు తీర్చేస్తే జీవితంలో మళ్లీ ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు. అలాగే మంగళవారం పూట ఎవరైనా సరే టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివి రిపేర్ చేసుకోవడానికి బాగా అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. అలాగే మంగళవారం స్పోర్ట్స్కి సంబంధించిన కోచింగ్లో జాయిన్ అవ్వొచ్చు. ఎవరైనా క్రికెట్ లాంటి స్పోర్ట్స్కి సంబంధించి కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మంగళవారం జాయిన్ అవ్వండి. అలాగే మంగళవారం పూట ఎవరైనా వ్యక్తిని నిలదీయడానికి అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. ఎవరైనా వ్యక్తి తప్పు చేశారనుకోండి. తప్పు చేసిన వాళ్లని నిలదీసి అడగాలి అనుకుంటే మంగళవారం అడగండి. తప్పు చేసిన వ్యక్తిని నిలదీయడానికి మంగళవారం బాగా పనిచేస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు చాలా మందికి ఉంటాయి. కోర్ట్ సమస్యల గురించి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడానికి, ముఖ్యమైన మధ్యవర్తులతో ఒప్పందాలు చేసుకోవడానికి మంగళవారం బాగా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా భూమి కొనాలన్నా, గృహం కొనాలన్నా దానికి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే మంగళవారం తీసుకోండి. మళ్లీ రిజిస్ట్రేషన్ మంగళవారం పనికిరాదు. రిజిస్ట్రేషన్ వేరే రోజు చేసుకోవాలి. భూమి నేను కొనాలా వద్దా, ఇల్లు నేను కొనాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలి. అంటే డెసిషన్ అనేది మంగళవారం తీసుకోండి. బాగా కలిసి వస్తుంది. ఇలా కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు అయితే మంగళవారం మిరప, అల్లము, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు వీటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి కూడా మంగళవారం బాగా కలిసి వస్తుంది. మంగళవారం అనగానే అదేదో అమంగళవారం అని భయపడకండి. కొన్ని పనులు చేయకూడదు. గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు. అంతే తప్ప మిగిలిన పనులు చేసుకోండి. మంచి శుభఫలితాలు కలుగుతాయి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.